దర్పల్లి మండల ప్రజలందరికీ నమస్కారం. మనకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వే, ప్రతి ఇంటికి వచ్చి మా ఇన్ఫర్మేషన్ బ్లాక్ అధికారులు స్టిక్కరింగ్ చేసి తిరిగి గత 10 రోజులుగా ఇంటింటికి వచ్చి కుటుంబ వివరాలు సేకరించారు. ఈ విధంగా మన మండలంలో సర్వే నిన్నటికి దాదాపుగా మొత్తంగా పూర్తయింది. మనము అనుకున్న కుటుంబాల కంటే కూడా ఎక్కువనే వచ్చినాయి. అందరి కుటుంబాలు సేకరించాము మేము. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసిందంటే, ఎవరైనా మీ ఇంటికి మా అధికారులు ఎవరైనా మిస్ అయిపోయి స్టిక్కర్ వేయలేదు, వివరాలు సేకరించలేదు అని మాకు దయచేసి మా సంబంధిత గ్రామ పంచాయతీలో అక్కడ అందుబాటులో పంచాయతీ కార్యదర్శికి కానీ, కారోబార్కి కానీ, బిల్ కలెక్టర్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయండి. మీది కూడా మళ్ళీ మేము సర్వే చేయించి హౌస్ లిస్టింగ్ చేసి సర్వే పూర్తి చేయిస్తాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా మిస్ కాకుండా మాకు తెలియజేయాలని అందరినీ కోరుతున్నాను. ఈ సర్వే ఇప్పుడు చేయిస్తారు సార్, ఎంతవరకు సర్వే ఇప్పుడు మేము హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాల కంటే కూడా దాదాపు 400-500 కుటుంబాలు మన మండలంలో ఎక్కువ వచ్చినాయి. మేము ఎందుకంటే మిస్ అంటే ఒక్కో ఇంట్లో కుటుంబాల సంఖ్య మాకు కావాల్సింది, ఇంటి సంఖ్య కాదు, కుటుంబాలు నివసిస్తున్న కుటుంబాల ప్రకారం మేము తీసుకున్నాము. మేము అనుకున్న దానికంటే మా డిమాండ్ ఇష్టాల కంటే కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. మిస్గా ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు డోర్ లాక్ ఉండడము, లేకుంటే వాళ్ళు ఎటైనా పోవడము జరిగి ఉండొచ్చు, లేకుంటే స్టిక్కర్ వేసి కూడా సర్వే చేయించకపోవచ్చు. స్టిక్కర్ వేసిన టైంలో వాళ్ళు ఉండి సర్వేకి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోవచ్చు. లేకుంటే లాంగ్ పీరియడ్ వాళ్ళకు ఇద్దరు ఉదయమే పంట పొలాలకు ఇప్పుడు సీజన్ కాబట్టి వెళ్ళిపోయింది, మేము సేకరించలేకపోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళే వాళ్ళని మిగిలిపోయింటే మాత్రం మాకు తెలియజేయండి. మేము ఖచ్చితంగా మళ్ళీ సర్వే చేపిస్తామని. సో డేటా ఎంట్రీ ఎంతవరకు వచ్చింది సార్? డేటా ఎంట్రీ నిన్ననే మొదలైందండి. మేము డేటా ఎంట్రీ చేయిస్తున్నాం. ఇప్పుడు ఒక వారం రోజులు టైం ఉంది, ఆ లోపల పూర్తి చేయిస్తాం. మేము మన సర్వేలో మన దర్పల్లి ఫస్ట్ ఉన్నట్టు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది సార్. మాకు ఇక్కడ ఉన్న అధికార బృందము, మా గౌరవ స్పెషల్ ఆఫీసరు అండ్ మెయిన్ డిపిఓ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము అందరం సూపర్వైజింగ్ ఆఫీసర్స్ను, ఎన్యుమరేటర్స్ను అందరూ కూడా చాలా కష్టపడి ప్రతిరోజు సర్వే బాగా చేసారు. ముందంగా చేసినట్టు అందరికీ కూడా అందరూ అధికారుల పాత్ర అందరికీ ఉన్నది. అందరూ కలిసికట్టుగా పనిచేసి తీసుకెళ్ళినాము.